సార్ నమస్కారం సార్. సార్ ఇది మీ తమరు సార్ చెప్పారు ఇప్పుడు. సో రియల్లీ గ్రేట్ సార్. మీరు వర్కింగ్లో ఉన్నారు కాబట్టి హ్యాపీ. మీకు చాలా నిజం చెప్పాలంటే ఈ సందర్భంగా బోర్డర్లో సైనికుడు, సొసైటీలో పోలీసు, డాక్టర్సు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు ఈ సమాజం ఇలా ఉందంటే దానికి కారణం అడవులే సార్. ప్రకృతి పరంగా అడవులు లేనిది సమతుల్యం ఉండదు, వాతావరణ సమతుల్యం కానీ. సో అలాంటి అడవిలో ఎలాంటి రక్షణ లేకుండా కూడా మీరందరూ కూడా ఉండి రక్షిస్తున్నారు అంటే సో రియల్లీ గ్రేట్ సార్. ఫారెస్ట్ వాళ్ళందరికీ కూడా సో మరొకసారి ధన్యవాదాలు. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా గౌరవించాలనేది నా యొక్క అభిప్రాయం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అడవులు సార్, ఇప్పుడు అడవి మనం చూస్తున్నాము, అడవిలో ఏం రక్షణ ఉండదు, సీసీ కెమెరాలు ఉండవు, వైల్స్, జంతువులు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం సొసైటీలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏది జరిగినా కూడా అందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ రక్షించే వాళ్ళు ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. పురుగులు, పుటకాలు, అంటే జంతువులు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో రియల్లీ గ్రేట్. సో సార్ నెక్స్ట్ మీ ఇంట్రడక్షన్ తీసుకోండి సార్. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి సార్. మీకు తెలిసింది కూడా మన కరకరత్నంగా సార్ గురించి తెలిసింది కూడా మీరు చెప్పండి సార్. నా పేరు గంపా లక్ష్మణ్ అండి. ఓకే సార్. నేను 1986 రేంజ్ ఆఫీసర్స్ బ్యాచ్ కోయంబత్తూరులో ట్రైనింగ్ అయ్యాము సార్. కోయంబత్తూరులో 1 year ట్రైనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక 1 year వైజాగ్ సర్కిల్లో అయ్యాను. అయిన తర్వాత మాకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మాకు అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉండేటప్పుడు మాకు తెలంగాణలో నాకు పోస్టింగ్ వచ్చింది. సంగారెడ్డిలో వైల్డ్ లైఫ్ లో నాకు పోస్టింగ్ వచ్చింది. అప్పటికి మాకు ఇంకా డిపార్ట్మెంట్ గురించి పెద్ద అవగాహన లేదు. బట్ అక్కడ తెలంగాణలో ఉండేటువంటి రేంజ్ ఆఫీసర్స్ మ్యాక్సిమం మాదంతా ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఉండేటువంటి రేంజ్ ఆఫీసర్స్ అంతా ఇటువైపు ఉన్నారు. కానీ మాకు యాక్చువల్లీ జోనల్ సిస్టమ్ ఉన్నా కూడా మాకు తెలంగాణలో మాకు ఫ్రీ జోన్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల ఏదేమైనా అక్కడ మనం వెళ్ళిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మాకు మా అసోసియేషన్ కి ఒక గుర్తింపు అనేటువంటిది ఉన్నది అంటే అది మాకు కనకరత్నం గారు. అప్పుడు వారు అంటే చెప్పకూడదు కానీ అంటే చాలా మటుకు సర్వీస్ అసోసియేషన్స్ ఉంటాయి. ఆ సర్వీస్ అసోసియేషన్స్ లో వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. కొద్దిగా ఫైటింగ్ నేచరే ఉంటుంది. మరి మా దగ్గరికి వచ్చేటప్పుడు కదా కనకరత్నం గారు అయితే అసలు టోటల్ గా ఫైటింగ్ నేచర్ లోనే ఉండేది. ఎందుకంటే మాకు అప్పుడు మా ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ ఫైటింగ్ అంటే ఏదో ఇష్యూ లేకుండా ఫైట్ చేయడం కాదు, ఇష్యూ పట్టుకొని ఫైట్ చేసేవారు. అప్పుడు రేంజ్ ఆఫీసర్స్ అంటే మరి మీకు తెలుసు కదా, ఫీల్డ్ లో ఉండేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినా కూడా చాలా డైనమిక్ గా డీల్ చేసేవారు. ఆఫీసర్స్ తో ఎంత మేర వరకైనా సరే ఇష్యూని తీసుకుని వెళ్ళి దాన్ని రిసాల్వ్ చేయడానికి ప్రయత్నించేవారు. కాబట్టి మొత్తం మీద మా సర్వీస్ అసోసియేషన్ సంబంధించి కనకరత్నం సార్కి అయితే మేము అవుట్ రైట్ గా అందరూ జూనియర్స్ అవనండి, సీనియర్స్ అవనండి, ఇంకా ఆయన గురించి అయితే చెప్పాలి, అందరూ సపోర్ట్ చేసేవారు. అయితే నాకు తెలిసి చాలా ఇష్యూస్ అంటే ఒకటేంటి, ఇప్పుడు నేను ఆ తర్వాత ఏమైందంటే మేము అక్కడ తెలంగాణలో పనిచేసేటప్పుడు ఒకటి మెయిన్ సర్వీస్ మ్యాటర్స్ ప్లస్ రేంజ్ ఆఫీసర్స్ సర్వీస్ లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ ఆ డివిజన్ లో ఆ డిఎఫ్ వస్తే పడకపోవడం అది. సో మూడు ఏంటంటే కనకరత్నం గారు ఒకసారి ఏదైనా ఆఫీసర్ దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి వణుకు అనేటువంటి రైట్ ఫ్రమ్ డిఎఫ్ఓస్ దగ్గర నుంచి క్యాడర్ వరకు కూడా. సో ఆ విధంగా ఫైట్ చేసేవారు అన్ని ఇష్యూస్ లోని. తర్వాత ఏంటంటే హెక్టిక్ టూర్ ఉండేది ఆయన కూడా. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, సపోజ్ కడపలోనే ప్రాబ్లం వచ్చింది రేంజ్ ఆఫీసర్స్ తో. ఫస్ట్ ఇనిషియల్ గా గ్యాదర్ చేసేవారు ఇన్ఫర్మేషన్, ప్లస్ అక్కడ లోకల్ బాడీ ఉండేది మాకు, ఆ లోకల్ బాడీతో ముందు కాంటాక్ట్ అయ్యేవారు. అయిన తర్వాత ఇంకా ఇష్యూ లోకల్లో రిసాల్వ్ అయిపోతే వెల్లింగ్ ఉంటుంది, లేదంటే ఏదో స్టేట్ బాడీ మెంబర్ గా వారు ఇమీడియట్ గా ఏదో ఒక వెహికల్ తీసుకొని అక్కడ ఉండేటువంటి మా లోకల్లో కొంతమంది మా యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని వెళ్ళటము, అక్కడ కొద్దిగా ఇష్యూని అన్నిటిని రిసాల్వ్ చేయడంలో మటుకు చాలా ఇది ఉండేది. అలాగే నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ మాకు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ బ్యాచ్ మేట్ తాతారావు గారు ఉన్నారు. ఆయన ఒక సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ రేంజ్ ఆఫీసర్ ఆ టైంలో నర్సీపట్నం డివిజన్ లో. మరి ఆయన అప్పుడులో చాలా ఒక మంచి చింతపండు లారీలు అవన్నీ పట్టుకొని అవన్నీ ఏజెన్సీ ఏరియా కదా ఆయన కూడా చాలా డేరింగ్ గా ఈవెన్ ఫీల్డ్ లో కూడా వెళ్ళి టెంబర్ సీజ్ చేయడం అది చాలా చాలా చేసేవారు. ఎవరికి లంగేవాడు కాదు ఆయన, అంత స్ట్రింజెంట్ గా ఉండేవాడు అనమాట. అలాంటి ఆయనకి ఒకసారి అక్కడ లోకల్లో ఒక వెహికల్ పట్టుకునేటప్పుడు పెద్ద గొడవ అయింది లోకల్లో ఉండేటువంటి పొలిటీషియన్స్ తో.
అయిన తర్వాత అక్కడ డిఎఫ్ఓ వాళ్ళు కూడా ఎందుకో కొద్దిగా వెనక్కి జంకేశారు. ఈయన తాలూకు సిన్సియారిటీ తెలిసినా కూడా వెనక్కి జంకారు. ఇంకి ఇతని మీదే రివర్స్ లో కొద్దిగా యాక్షన్ తీసుకోవడానికి ప్రపోజల్స్ చేశారు. ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత కనకరత్న సారు ఇంకా మా యూనియన్లో మిగతా మెంబర్స్ కొంతమంది స్టేట్ బాడీ వాళ్ళందరూ కూడా వచ్చేసి చాలా పెద్ద ఇష్యూ చేశారు దాన్ని. సో అది టాప్ లెవెల్కి వెళ్ళింది, ఆ ప్రాబ్లం రిసాల్వ్ అయింది. సూపర్. సో ఇలాగ ఏంటంటే మళ్ళీ మాకు వైజాగ్ లో కూడా మాకు తులసిరావు గారు అని ఒక సీనియర్ రేంజ్ ఆఫీసర్, ఆయన జూలో పనిచేశారు. ఆయన వైల్డ్ లైఫ్ ఇంట్రెస్టెడ్, ఎక్కువ జూలో పనిచేశారు. ఆయన జూలో పనిచేసేటప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి లోకల్ క్యూరేటర్ తో వాళ్ళతో కొన్ని ఇష్యూస్ వచ్చిన వెంటనే అప్పటికి లక్కీగా నేను ఇక్కడ వైజాగ్ సర్కిల్ లోకి వచ్చేసాను పోస్టింగ్. నేను కూడా జూలోని అప్పుడే టైంలో నేను వేరే రేంజ్ ఆఫీస్ గా పనిచేస్తున్నాను. ఈ ప్రాబ్లం అని తెలిసింది. యాక్చువల్గా తులసిరావు గారు కొద్దిగా మెత్తని మనిషి, సౌమ్యుడు, ఆయన కొద్దిగా బయటకు చెప్పేవారు కాదు. బట్ నేను కూడా అప్పుడు కనకరత్నం గారి వాళ్ళకి ఇన్స్పిరేషన్, నేను కూడా వైజాగ్ సర్కిల్ లో బాడీలో నేను కూడా జాయిన్ అయ్యాను. సో మేము ఆ ప్రాబ్లమ్ ని సార్ దగ్గర దృష్టిలో పెట్టగానే ఇమీడియట్ గా వాళ్ళందరూ ఇక్కడ రావటము, ఆ ప్రాబ్లం అంతటిని కూడా రిసాల్వ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడ కనకరత్నం గారు ఇమీడియట్ గా వాలిపోతారు. సో మా డిపార్ట్మెంట్ లో అయితే అప్పటి నుంచి వారికి అదే టెండెన్సీ ఉన్నది. తర్వాత చెప్పాలంటే రేంజ్ ఆఫీసర్స్ పోస్టింగ్స్ గురించి మేము మా దాంట్లో ఒక ఫైటింగ్ నడుస్తూ ఉంటది. మంచి పోస్టింగ్ ఇది ఉంది, మంచి పోస్టింగ్ ఇది ఉంది, మేము ఏదో ట్రై చేసుకుంటాం అంటే. బట్ కనకరత్నం గారు ఏంటంటే బికాస్ ఆఫ్ హిజ్ సర్వీస్ మోటో ఫర్ ది అసోసియేషన్, ఆయన అసలు ఎప్పుడు కూడా ఈ పోస్టింగ్స్ విషయాల్లో ఎప్పుడు కూడా ఆయన అసలు ట్రై చేయలేదు, పోస్టింగ్స్ కూడా తీసుకోలే. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పోస్టింగ్ మంచి పోస్టింగ్ తీసుకుంటే అక్కడ మళ్ళీ ఏదైనా ఇష్యూస్ చూస్తే మళ్ళీ ఆయన పర్సనల్ గా ఫేస్ చేయాలి. ఆయన పర్సనల్ గా ఫేస్ చేసేటప్పుడు మెంబర్స్ కి హెల్ప్ జరగదు. మీకు అందరూ తెలుసు కదా, సర్వీస్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హూ విల్ కమ్ టు ది రిస్క్? అందు గురించి ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ఆయన ఏంటంటే పోస్టింగ్స్ కూడా తీసుకోవాలి. సో ఎంతసేపు హెడ్ ఆఫీస్ లో ఉండేటువంటి రీసెర్చ్ పోస్టులు లేకపోతే ఇంకోటో ఇటువంటి పోస్టులోనే ఆయన సెటిల్ అయ్యి అలాగే ఇంతవరకు కూడా ఆయన మా రిటైర్మెంట్ వరకు కూడా అది ఇలా చేశారు. తర్వాత కొన్నాళ్ళు అసోసియేషన్ రేంజ్ ఆఫీసర్స్ నుంచి ఎలివేట్ అయ్యాను. డిఎఫ్ఓ ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో కూడా కొన్నాళ్ళు వర్క్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సారు ఒక డైనమిక్ గా ఒక ఫైటింగ్ నేచర్ తో, అంటే ఫైటింగ్ అంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఫైట్ అంటే ఊరికే ఆఫీసర్ గా ఇష్యూస్ లేకుండా ఫైట్ చేయడం. ఇష్యూస్ ఉంటే మటుకు డెఫినెట్ గా ఆయన రిసాల్వ్ చేశారు. ఇప్పటికే కనకరత్నం గారి పేరు చెప్తే డిపార్ట్మెంట్ లో ఒక రకమైన సీనియర్ ఆఫీసర్స్ లో ఆ రకమైనటువంటి భయం అనేటువంటిది ఉంది. ఆ భయం ఉండడం వల్ల ఇప్పటికీ కూడా మా రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇప్పుడు నేను లేను అందులో నేను కూడా ఎలివేట్ అయ్యి వచ్చాను కాబట్టి రేంజ్ అసోసియేషన్ గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ కనకరత్నం. మరి వారి తర్వాత వారి శిష్యుడు మళ్ళీ బాలరెడ్డి గారు కూడా తీసుకొచ్చారు అంతటిని అసోసియేషన్. సో వాళ్ళందరి ఆధ్వర్యంలో మేము కూడా ఈ సర్కిల్ లెవెల్లో చిన్న పోస్టులు చేసాం. మాకు కూడా స్టేట్ బాడీలో కొన్నాళ్ళు మాకు చేసే అవకాశం వచ్చింది. ఒక మంచి డైనమిక్ ఆఫీసర్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సారు రిటైర్ అయిపోయిన పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఆయన కూడా ఖాళీగా ఉండకుండా ఇష్యూస్, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఇష్యూస్ వాళ్ళ మీద కూడా ఆయన కొంత అది చాలా అవసరం కూడా వాళ్ళకి తెలుసు కదా. సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు 60 and above ఉండే వాళ్ళ సీనియర్ సిటిజన్స్. ఇంకా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, కొంతమంది లైఫ్ అంటే పిల్లలు బాగుండి వాళ్ళ తాలూకా సొసైటీలో వాళ్ళ తాలూకా రిలేషన్స్ అందరూ కూడా వాళ్ళతో కొద్దిగా బాగున్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ కొద్దిగా స్మూత్గా వెళ్ళిపోతా ఉంది. లేకపోతే మటుకు చాలా దుర్భరంగా ఆస్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంది, ఆస్తులు లేని పరిస్థితి కూడా ఒక రకంగా ఉంది. సో ఇవన్నిటి మీద అంటే ఎవరు బయటకు చెప్పుకోరు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ గంభీరంగా ఇంటి దగ్గర ఉండడము, వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయటకు చెప్పుకోకుండా నడుస్తుంది. కానీ అటువంటి ఇష్యూస్ మీద సార్ ఇప్పుడు ఈరోజు కొంత ఇష్యూ అంతా టేకప్ చేస్తున్నారు. వాటి యాక్ట్ లో ఉండేటువంటి ప్రొవిజన్స్ ని అవసరం అనుకుంటే దాన్ని ఇంకా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో వేరే రకంగా ఇప్పుడు ఏదైతే దిశ చట్టం ఉందో అదే విధంగా ఈ మహిళలు వేరే రకమైన ఉన్నాయో, సీనియర్ సిటిజన్స్ కూడా ఒక రకమైనటువంటి ఇష్యూస్ తీసుకొద్దాం అనేటువంటి విషయంలో ఆయన కొద్దిగా సిన్సియర్ గా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మేము వీ ఆల్సో బికమ్ సీనియర్ సిటిజన్, వీ ఆల్సో కంప్లీట్ 60 years. సో వీ విల్ ఆల్సో జాయిన్ విత్ సార్ ఇన్ ఫ్యూచర్ బికాస్ ఐ యామ్ ఇన్ సర్వీస్ ఫర్ అనదర్ 2 years సర్వీస్ ఈస్ దేర్. సో వారు డెఫినెట్ గా ఈ సీనియర్ సిటిజన్స్ ఇష్యూస్ లో కొంత ఆయనకి పాజిటివ్ అప్రోచ్ లో వెళ్తారు.
ఓకే వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరినీ కలుస్తున్నారు. ఓకే అయితే ఏమైందంటే సీనియర్ సిటిజన్స్ పాపం వాళ్ళు చెప్పుకోలేరు, మెయిన్ ఇంపార్టెంట్ ఏదో ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు, మదన పడుతుంటారు ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే సీనియర్ సిటిజన్స్ లో కూడా చాలా మంది ఏంటంటే పిల్లల్ని వాళ్ళు బాగా చదివించి ఒక మంచి ప్రయోజకుడిగా చేస్తే చాలా మంది ఫారెన్ వెళ్ళిపోయేటువంటి కల్చర్ ఒకటి బాగా ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ వాళ్ళు వెళ్ళిపోవటము, అక్కడి నుంచి వాళ్ళేమో వీళ్ళ తరగతి బాగోగులు చూడకపోవటం, రాలేకపోవటం, ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను కూడా ఒక పర్సనల్ గా మా ఇంట్లో జరిగిన ఇష్యూ కూడా మాకు ఉంది. మా పెద్ద సిస్టర్, మా బావగారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు బాగా పెంచారు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, స్థిరపడ్డారు, అన్ని చేశారు. లాస్ట్ మూమెంట్ లోకి వచ్చేటప్పుడు మా బావగారు కరోనా టైంలో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళు ఆ టైంలో రాలేకపోయారు. వద్దామని ఉన్నా కూడా మనసులో వాళ్ళు రాలేని పరిస్థితి అయిపోయిందండి. వాళ్ళకి వీసా దొరకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ అన్ని. సో మేమే అన్ని రకాల అన్ని కూడా లోకల్లో ఉండని చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ బాగా అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ కరోనా టైంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి పాపం పేరెంట్స్ కూడా. అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా దిక్కుల్లో ఉన్నారండి. ఇప్పుడు అనాథాశ్రమాల్లో ఉండడము, వాళ్ళందరూ చాలా. మేము కూడా అప్పుడప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మేము వెళ్తా ఉంటాము. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మదర్ తెరీసా క్లబ్ అని విజయనగరంలో పెట్టాడు. సో ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మీద, వాళ్ళ మీద వృద్ధాశ్రమాల్లో ఏదో ఫంక్షన్స్ చేయటము అవి ఇవి. సో ఇది ఎంత చేసినా కూడా మనకి అవి పెద్దగా సఫిషియెంట్ కాదండి. అవేర్నెస్ అనేటువంటిది కుటుంబ నేపథ్యాల నుంచి రావాలి, ప్రాబ్లమ్స్ అన్నిటిని రిసాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనము యంగ్స్టర్స్ గా ఉంటున్నామో, మన పేరెంట్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అది తెలుసుకున్న నాడు కొంతవరకు ఈ రకమైన ప్రాబ్లమ్స్ రిసాల్వ్ అయిపోతాయండి. సో మేము ముఖ్యంగా పల్లెటూరులో కూడానండి ఆస్తి తగాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి, టౌన్స్ లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆస్తి ఉంటే ఒక రకంగా ఉంది, ఆస్తి లేకపోతే ఇంకో రకంగా ఉంది. అందరూ ఆస్తులు తీసేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి రావటం లేదు. సో ఇవన్నీ కూడా కల్చర్ అనేటువంటిది కొంత తెలియాలి. ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంత మార్పుని మనం కానీ తేగలిగితే ఒక ఫ్యూచర్ లో ఒక 10-15 years తాలూకా జనరేషన్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన పని ఉండదండి. రకమైన ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి మీకు తను తెలుసు కదా, ఇప్పుడు నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళందరినీ కూడా ఈ పిల్లలందరికీ దూరం చేస్తున్నారు. అంటే వాటిలో కొంతమంది ఇంటెన్షనల్ గా చేస్తున్నారు, కొంతమంది వేరే అంటే వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలందరూ కూడా ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి అయిపోతున్నారు. సో అటువంటి వాటిలో కూడా కొంత పేరెంట్స్ కూడా పిల్లలందరినీ కూడా ఆ తాతయ్యలు, అమ్మమ్మలకు వాళ్ళ దగ్గరికి కానీ మనం అలవాటు చేయగలిగితేనండి కొంతవరకు మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయని నా ఉద్దేశం. ఏదైనా సరే కనకరత్నం గారు చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో వారికి ఇంకా మంచి ఇది ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ, మా వంతు కూడా మేము సహాయ సహకారాలకు వారికి ఫ్యూచర్ లో కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ. ఈ విషయంలో వచ్చి ఈ ఆడవాళ్ళు అర్లీ మార్నింగ్ అవర్స్ లో వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి ఒపీనియన్ ఇచ్చొచ్చు. చాలా చక్కటి సూచనలు ఇచ్చారు. ఎస్పెషల్లీ గ్రాండ్ చిల్డ్రన్ ఒకటి నుంచి చూస్తే తర్వాత అంటే కూడా అందుకనే మనం ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు ఆయన సీనియర్ సిటిజనే కానీ ఇది యంగెస్ట్ సీనియర్ సిటిజన్ తన యంగెస్ట్ ఇది నియర్ టు ది సీనియర్ సిటిజన్షిప్ యాక్చువల్ గా 60 దాటాయో మరి. కాబట్టి వెరీ 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 బడ్డింగ్ సీనియర్ యంగెస్ట్ ఆఫ్ ది యంగ్ రైట్ సో యూ హావ్ గివెన్ మై ఒపీనియన్. ఐ యామ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ and we wish you all the success. Thank you.